ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఒక 9 మంది కవులకు అవార్డులు ప్రదానోత్సవం చేయబోతా ఉన్నది, అనౌన్స్ చేసింది. దాంట్లో మీ పేరు కూడా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మా త్యాగాలను ఆనాడు మేము చేసిన ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం గుర్తించింది. మమ్మల్ని ఉద్యమ కవులుగా గుర్తించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ₹1,00,00,000 300 గజాలు అది కష్టపడితే సంపాదించుకోగలరు ఎవరైనా. కానీ ఉద్యమ నేపథ్యాన్ని కానీ ఉద్యమ జీవితాన్ని కానీ ఉద్యమకారులుగా గుర్తించడం ఏదైతే ఉందో అది అందరూ సంపాదించుకోలేరు కదా. కాబట్టి ఒక ఉద్యమ కవిగా గుర్తించినందుకు ఈ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంతృప్తినిస్తుందా ఈ అవార్డు? చాలా సంతృప్తి. అసలు ఏమీ ఆశించకుండా కదా తెలంగాణ కోసం కొట్లాడింది కదా. కాబట్టి నాకు మంచిగానే ఉంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయరాజ్ గారిని ఆదరించిందా బీఆర్ఎస్ ప్రభుత్వం? యాక్చువల్గా తెలంగాణ మూమెంట్లో మేమందరం పాల్గొనటానికి కారణం అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురి కావటం, వాటర్ లేకపోవటం, కరువుతోటి తాండవించటం, వలసలు పోవటం. అనేక మంది కవులం అద్భుతమైన పాటలు రాశాం. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవల ఏడుస్తూ ఉన్నదే, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తలదించుకున్నది, మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నదే, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరుగా సిందిరా. ఏ ఊరు పోయినా ఇలాంటి వాతావరణం మనకు కనపడేది. కాబట్టి రైతు బతిమలాడుకునేటోడు, సార్ మీరు కవి కదా, ఒక్క వర్షం వస్తే పంట పండుద్ది సార్ అనేవాడు. అప్పుడు నేను వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఇలాంటి కరువును చూసినప్పుడు కళ్ళల్లో గోదారి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్ల దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, జానపద జాబిల్లి పూసిందిరా పల్లె పల్లెంత ఒల్లిడిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సింధూర మద్దిన తెలంగాణ కవుల జాడేదిరా, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. ఇలాంటి అద్భుతమైన పాటలతోటి గోరెటెంకన్న, నేను, అందశ్రీ, అశోక్ తేజ, ఈ కవులందరూ మొత్తం కూడా ఓ పెద్ద పాటల ఉప్పిన. నేను అప్పుడు క్యాన్సర్ వ్యాధితోటి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. గద్దరన్న వచ్చాడు. గద్దరన్న వచ్చి మనం తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. నాకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 45 కుట్లున్నాయి, పచ్చిపేగులు. నేను ఆ మూమెంట్లో అలానే పచ్చిపేగులతోటి వెళ్ళాను. మనుగూరు కానించి బయలుదేరాం. భూపాలపల్లి వచ్చిన తర్వాత వందలాది మంది పోలీసులతోటి కర్ఫ్యూ పెట్టారు, తెల్ల గీత గీశారు, అవతల రైఫిల్స్ పట్టుకొని నిలబడ్డారు. గద్దరన్న నేను చెయ్యి పట్టుకొని తుపాకులని దాటి వచ్చాం. శ్రీరాంపూర్ వచ్చిన తర్వాత కార్మికులందరూ పెద్ద ఎత్తున పాట పాడమన్నారు, పాడాను. ఇంకా పాడమన్నారు, పాడాను. పాడితే 45 కుట్లలో 10 కుట్లు పగిలిపోయినాయి, పైపోయి రక్తస్రావం అయింది అక్కడే. అలాంటి త్యాగాలతోటి, కన్నీళ్లతోటి, కష్టాలతోటి, ఎలాంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు నీళ్లు నిధులు నియామకాలు కదా, ఇవన్నీ మారిపోతాయి. తెలంగాణ
ఒక సుందరమైన తెలంగాణ ఏర్పడుతుంది అనేది మేము భావించాం. ఓకే సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో మీ భాగస్వామ్యం, మీ కృషి, మీ యొక్క పాటలు ఆటలు అన్నీ ఉన్నాయి, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు తగినంత గుర్తింపు కానీ 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిందా? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఉద్యమకారుడు ఓ లీడర్ అయ్యి ఓ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటంటే మాలాంటి ఉద్యమకారులను కూర్చోబెట్టి కదా దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. కానీ 10 సంవత్సరాల్లో ఉద్యమ కవులకు ఎక్కడ గుర్తింపు లేకుండా పోయింది. కనీసం తెలంగాణ 10 సంవత్సరాలు ఉద్యమ కాలంలో రాసిన తెలంగాణ పాట ఏదైతుందో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఉందే, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యమ గీతమే లేకుండా పరిపాలన సాగింది. కనీసం తెలంగాణ మన అందరి ఆత్మగౌరవానికి చిహ్నమైన తెలంగాణ విగ్రహం కనీసం ఒక అసెంబ్లీ ముందు, సెక్రటేరియట్ ముందు ఒక తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టలేదు. చాలామంది అనుకున్నారు అరే 10 సంవత్సరాల్లో మళ్ళా ఏ ఆంధ్ర వాళ్ళతోటైతే కొట్లాడామో అదే ఆంధ్ర వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చారు. ఓ ఫ్యూడల్ వ్యవస్థ. మేమందరం తెలంగాణలో ఎందుకు కొట్లాడాం, ఒక డెమోక్రసీ వస్తుందని కొట్లాడాం. తీరం వచ్చేవరకు ఒక ఫ్యూడల్ వ్యవస్థ మన కళ్ళ ముందు పడుతుంది. మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు, గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకునాడ మా పోలీసు టానలు, పొగరు బట్టిన దొరల గడీలు, మెనుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీ సమ్ములిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, ఏడ్చేటందుక ఏనెలు గుట్టలు, ఎముకలు తేరిన ఎర్ర నేలలు, తల్లడిల్లిన నల్ల రేగళ్ళు, తనువులుడిగిన బీడు భూములు, పస్తులె తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో, పరువు కూరి తాడెక్కెరో నా తెలంగాణ పల్లెలో, దూడబర్రెతో ఊళ్ళోకొచ్చి బామగారితో హోటలు నడిపి, భూములు జాగలు లీజుకు పొంది సర్కారండతో సేద్యము చేసి, పచ్చళ్ళమ్ముతూ వచ్చాడో నా తెలంగాణ పల్లెకు, పాలకులై కూర్చుండేరో నా తెలంగాణ పల్లెలో. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే దగబడ్డామో 10 సంవత్సరాల తెలంగాణలో ఒక దొర, ఒక ఫ్యూడల్ ఫామ్ హౌస్ లో కూకుంటాడు కానీ ఆయన సెక్రటేరియట్కు రాడు, ఆయన అసెంబ్లీకి రాడు, ఒక ఎమ్మెల్యేని కలవడు, ఒక ఎంపీని కలవడు, ఒక మంత్రిని కలవడు. అసలు ఒక మహిళకు గౌరవం, మంత్రివర్గంలో మహిళలే లేకుండా నడిచిన పరిస్థితి మన కళ్ళ ముందు అగపడుతుంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయరాజు గారు ప్రశ్నించలేదు ఎందుకని? ఇప్పుడు గవర్నమెంట్ మారినాక అసలు ప్రశ్నించే అవకాశం ఎక్కడిది? ధర్నా చౌకే లేకుండా చేసే. అరే అరే రోడ్డు మీదకి వస్తే కెమెరా ఉంటది, ఇంటికా నుంచి కెమెరా ఉంటది, రోజు ఎవ్రీడే చూస్తా ఉంటాడు. ప్రతి ఫోన్ ఎవడేమో మాట్లాడుతూ ఉంటాడనేది వింటా ఉంటాడు. ఇంటి ముందు పోలీసులు ఉంటారు. మనం ఎప్పుడన్నా ధర్నా చేద్దాము డెమోక్రటిక్ అంటే ధర్నా చౌకే లేకుండా ఎక్కేసిండ్రు. ఏంది? మీరు కవి కదా, మీరు పాట రూపంలో ప్రపంచాన్ని లేకపోతే తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయొచ్చు కదా. ఇట్లాంటి ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది అంటే ఎక్కడో డెమోక్రటిక్ స్పేస్ ఉంటేనే నువ్వైనా మాట్లాడతాను, నేనైనా మాట్లాడతాను, ఇంకొకళ్ళు. భయపడ్డారా జయరాజు గారు? భయపడలే. భయం అరే నేను భయపడి ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, దండకారణ్యం మొత్తం కూడా విప్లవ పాటలతోటి ఉర్రు తొలగించాను. జైలుకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను, భారీ యంత్రాలతోటి 28 రోజులు 38 రోజులు సమ్మెలు చేయించి సింగరేణి కార్మికులను నిలబెట్టాను. నేనెవడికి భయపడే కళాన్ని కింద దించాల్సిన అవసరం నాకు రాలేదు. కానీ ఆ రోజు బయటికి వెళితే భయంకరమైన 10 సంవత్సరాల నిర్బంధ కాండ ఏదైతుందో చాలా మనం కళ్ళ ముందు చూసాం. నిర్బంధం ఉన్నప్పుడే కదా కవిగా మీరు చైతన్యం చేయాల్సింది. అంటే ఓ డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి కదా. ధర్నా చౌకే ఎత్తేసిన తర్వాత నేను మాట్లాడితే ఎవడింటాడు? నేను పోయి జైల్లో ఉండలేను కదా కదా. నిన్నటి ఉమ్మడి రాష్ట్రంలో కుట్లేసుకొని కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇల్లు వదిలి వాకిలు వదిలి రక్త తర్పణ చేసి మేము పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం. వచ్చిన తర్వాత కూడా అదే జరిగితే ఎన్నిసార్లు జైల్లో ఉండాలి నేను? ఎన్నిసార్లు అడవికి పోయి ఎన్కౌంటర్ కావాలన్నా నేను? ప్రశ్నిస్తే ఎన్కౌంటరే కదా.
అడవికి పోవాల్సిందే కదా. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ఎన్కౌంటర్ చేస్తారు. జరిగినాయి కదా, చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎవరు చేశారు? ప్రభుత్వమే చేసింది. కాబట్టి ఒక ఫ్యూడల్ ద్వారా పరిపాలించడం వల్ల మేమందరం కూడా ఆ ప్రభుత్వాన్ని అంటే మేము ఏది అయితే ఆశించామో అది జరగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు అవార్డు కూడా ఇచ్చినట్టుంది కదా, కాళోజీ అవార్డు. కాళోజీ ఎవరు? కాళోజీ ఎన్కౌంటర్లను ప్రశ్నించాడు. కాళోజీ తెలంగాణలో ప్రశ్నించాడు. కాళోజీ పౌరోక్కుల కోసం పనిచేశాడు. కాళోజీ జయంతి వచ్చినప్పుడు కాళోజీ అవార్డు ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వాల్సిందే కదా, అది ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది కదా. కాబట్టి ప్రశ్నించే కవి కాబట్టి నేను కాళోజీ అవార్డు తీసుకున్నాను, లేకుంటే నాకే ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. కావచ్చు కాక ప్రభుత్వం ఏదైనా కానీ నాకు ఇచ్చే అవార్డు కాళోజీ అవార్డు కదా. కాళోజీ వారసుని కదా నేను, వరంగల్ జిల్లా బిడ్డని కదా, కాళోజీతోటి తిరిగిన వాడిని కదా నేను. కాళోజీ అవార్డు నేనెందుకు వద్దంటాను, అది ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందే కదా. కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను, నాకు తప్పులేదు అనుకున్నాను. చిత్రపూరి కాలనీలో మీకు కూడా ప్లాట్స్ ఇచ్చారని తెలిసింది. ఎక్కడ? చిత్రపూరి కాలనీలో. చిత్రపూరి కాలనీలో దీనికి సంబంధం లేదే. మీకు వ్యక్తిగతంగా కూడా ప్లాట్స్ ఇచ్చారని నాకు ఇవ్వలేదా? చిత్రపూరి కాలనీలో ఈ గవర్నమెంట్ కాదు, నాకు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడే కవులకు కళాకారులకు పరచూరి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎవరైతున్నారో మీ చిత్రపూరి కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని అన్నారు. అది కడుతూ లేటు అయితే మేము డబ్బులు కట్టాను దానికి. డబ్బులు కట్టి కష్టపడి నెల మనం అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఎట్లనైతే డబ్బులు కడతామో అట్లా కట్టి అది పూర్తి కాకపోతే అది మిగతా అది వేరే వాళ్ళకు మీరు ఇచ్చేసుకోండి అయ్యా, నాకు అవసరం లేదని ఆ డబ్బులు తీసుకొని నేను ఇప్పుడు మోతీనగర్లో ఉంటున్నాను అపార్ట్మెంట్. ఇప్పుడు అక్కడ లేదు మీకు? అక్కడ లేదు. ప్రస్తుతం తెలంగాణ తల్లి మీద చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ తేడా ఏంటి? అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు తెలంగాణ తల్లి గతంలో ఎక్కడుంది? లేదు. ఉంది కదా, కేసీఆర్ గవర్నమెంట్ లో ఉంది కదా, కేసీఆర్ ఆఫీస్ లో ఉంది. అది ఎందుకు బయట కూడా చాలా చోట్ల పెట్టారు, ఎక్కడ తెలంగాణలో వీధుల్లో పెట్టారు. సెక్రటేరియా అఫీషియల్ గా గవర్నమెంట్ ఈమె తెలంగాణ తల్లి అని ఓ సెక్రటేరియట్ ముందో, ఒక అసెంబ్లీ ముందో, ఒక కలెక్టర్ ఆఫీస్ ముందో ఎక్కడైనా ఉందా? లేదు కదా. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి లేకుండానే గవర్నమెంట్ నడిచింది కదా. పోనీ మీరన్నట్లుగా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆ విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహం టిఆర్ఎస్ ఆఫీసులో నేను చూశాను దాన్ని కదా. ఆ శారీ ఎలా ఉంది? టిఆర్ఎస్ పార్టీ జెండా లాగా ఉంది. ఆ కిరీటాలు, వజ్ర వైడూర్యాలు, నగలు మొత్తం కూడా వేశారు. అది ఈ రాచరిక ఆయన పరిపాలనకు ఒక రాచరిక వ్యవస్థకు చిహ్నము ఆ తల్లి. ఈ రోజు మహిళలు ఎవరైనా మనం రాచరిక వ్యవస్థను తోసి పక్కన పడేసి ఒక సుందరమైన డెమోక్రటిక్ వ్యవస్థలోకి మనం వచ్చాం. మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, మనకు అశోక చక్రం ఉంది, ఒక ధర్మచక్రం ఉంది, ఒక 3 రంగుల జెండా ఉంది కదా. మనం 5 సంవత్సరాలకు ఒక ఓటేస్తాం. ఓటరే ఈరోజు సగటు ఉన్నతుడు కదా. కాబట్టి ఆ వజ్రవైడూర్యాలు పెట్టి కిరీటాలు పెట్టుకొని టిఆర్ఎస్ చీర కట్టుకున్న ఆ తల్లి మన తల్లి ఎలా అవుతుంది? ఇప్పుడున్న తల్లిలో కూడా హారాలు ఉన్నాయి కదా మెడలో. ఉండకొచ్చు. కానీ ఈరోజు పల్లె పడుచులు ఏ విధంగా ఉంటారు, పల్లె తల్లులు ఎలా ఉంటారు, చాకలి ఐలమ్మ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఉద్యమ కాలంలో ఎలా ఉండేది, ఓ శాంతమూర్తిలాగా నా బిడ్డలందరూ చల్లగా మంచిగా ఉండాలి. కింద చూసారా మీరు, ఎత్తిన పిడికిళ్ళు పడతాయి కదా. పైగా ఇది ఎత్తిన పిడికిళ్ళు ప్రశ్నించడానికి అవకాశం. అందరూ చేతులు పట్టుకొని తెలంగాణ తల్లిని నిలబెట్టినట్టుగా చిత్రకారుడు గీశాడు కదా. అంటే నీ బాధ్యత కూడా ఉందిరా, నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్పినట్టుగా ఉంది. మన సమస్త పంటలు తెలంగాణలో రాగులు అయితేంది, మొక్కజొన్న అయితేంది, ఇట్లాంటి పంట వరి అయితేంది, ధాన్యం పంటలు ఉన్నాయి. ఆ పంటలు కూడా ఒక చేత పట్టుకొని ఉంది కదా. ఆ కిరీటాలు రాచరిక వ్యవస్థ తోసి ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో సగటు మహిళ ఎలా ఉంటుందో ఇవాళ తెలంగాణ విగ్రహం అంత గొప్పగా చిత్రీకరించారు. జయరాజు అవార్డు ఇచ్చినందుకే, స్థలం ఇచ్చినందుకు, ₹1 కోటి ఇచ్చినందుకే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను పొగుడుతున్నాడు అంటే ఏమంటారు మీరు? నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా, అసత్యం ఉందా? మీరు చెప్పిన విషయం కాదు, నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? ఇప్పుడు ఇవాళ మన చెల్లెళ్ళు కానీ మన అక్కళ్ళు కానీ అట్లా వజ్రవైడూర్యాలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతారా చెప్పండి? తిరుగుతారు. మరి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? ఇది డబ్బుల కోసం, నాకు డబ్బులే కావాలనుకుంటే నేను ప్రాణాలకు పనంగా పెట్టింది కదా తెలంగాణ. నా పిల్లలు
2 నెలల 15 రోజులకు చచ్చిపోతారు అని డాక్టర్ చెప్పినా కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఏమి ఆశించి పాల్గొన్నాను? నీవు గద్దరన్న తుపాకులకు వ్యతిరేకంగా నిలబడి కాల్పులకు కూడా సిద్ధపడితే గవర్నమెంట్కు హోరాహోరి కొట్లాడినాం. ఏమి ఆశించి కొట్లాడినాం కదా కదా? ఏమి ఆశించి విప్లవోద్యమంలో దండకారణ్యంలో మీ అందరం కూడా విప్లవోద్యమంలో పాటలు రాశాం. ఏమి ఆశించి జైల్లో చిత్రహింసలు పడ్డాం మేమందరం. అని మా త్యాగాలను గుర్తించమంటే ఇదేదో ప్లాట్లు, ఇది ₹1 మా సాహిత్యం రక్తం పోసి సాహిత్యం అండి. ఎవడైనా రాయగలుగుతాడా ఈ సాహిత్యం? ఏ సినిమా కవి అయినా రాస్తాడా? దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలు ఎందుకు రన్నా? ఏం పాటలు ఇవి? మేము రక్తం పోసి రాసుకున్న పాటలు ఇవి. చెమట చుక్కలు పోసి రాసుకున్న పాటలు. మా తోటి ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి, అట్టడుగు వర్గాలకు అధికారం కావాలని రాసుకున్న పాటలు ఇవి. ఇవి వెలగట్టలేని పాటలు. దీనికి వెలగట్టేటోడు ఈ చరిత్రలో ఎవడు పుట్టలేదు ఇంకా. కాబట్టి ఒక గీతం లేకుండా నడవటం, ఒక తల్లి లేకుండా గడవటం, ఒక ఫ్యూడల్ వ్యవస్థ నడవటం కదా. మీరు చూశారు కదా, గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత మారిన తర్వాత మీరు ఏ రోజైనా కేసీఆర్ పాత్రికేయులు కదా, మీరు ఏ రోజైనా కేసీఆర్ కాడికి పోయి మీరే ప్రశ్నించే అవకాశం ఉండేనా? లేదు కదా. అసలు పంజాగుట్ట ఒక గడి ఏ విధంగా ఉంది చూశారు కదా మీరు. దానికోసం మేమందరం ఇన్ని త్యాగాలు చేసింది కాదు కదా. కనీసం ఒక ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఈ రోజు ముఖ్యమంత్రిని కలవాలి కదా. అరే రేపు బడ్జెట్ కు ముందు ఈ రోజు ఈటెల రాజేందర్ కలవటానికి పోతే కూడా కలవనీయలేదు కదండి. అంత అన్డెమోక్రటిక్ గా పరిపాలించారు కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఎందుకు ప్రశ్నించలేదంటే ప్రశ్నించే అవకాశం ఆ రోజు లేదు. ఈ రోజు ప్రశ్నించే అవకాశం కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తల్లిని కూడా మీరు ప్రశంసిస్తున్నారు. ఈ యొక్క అవార్డులతోనే మీ యొక్క కదా. మీకు ఒక బిడ్డ ఉంది, మీ మిస్సెస్ ఉంది, ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తుంది, ఫ్రీగా బస్సులో వస్తుంది. దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం కదా. ఇంట్లో సగటు మనిషి కొనుక్కోవటానికి గ్యాస్కు ₹500 ఇచ్చారు. దాన్ని సమర్థిస్తామా లేదా? ప్రపంచంతో పోటీ పడాలంటే ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి. మనం మెరిట్ ఉంటే తప్ప గెలవలేము. చదువుకున్నానంటే కుదరదు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి. దాన్ని మీరు సమర్థిస్తారా లేదా? కదా. అదే రకంగా మన స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఇలా ప్రపంచం మన ముందు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి మంచి విషయాలు కాదా? అది చెడ్డ పని నేను ఖచ్చితంగా ఖండిస్తానండి. నన్ను ఎవరు కొనలేదు కదా, నేనేం ప్రజాప్రతినిధిని కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినా కూడా విధానాలు ఖచ్చితంగా ఖండిస్తాను. విమర్శిస్తారా? ఖచ్చితంగా విమర్శిస్తాను. ఇదే సిగ్నేచర్ స్టూడియోలో నేను ఎలా మాట్లాడుతానో చూడండి. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. మోడీనే ప్రశ్నించానండి. మోడీనే ఈ దేశం మొత్తం కూడా ఒక సుందరవనంగా రకరకాల పువ్వులతోటి ఉండవలసిన ఈ తోటలో ఆయన ఒకే పువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఏం పువ్వు? కాషాయ పువ్వు. నేను ప్రశ్నించినా లేదా కదా. భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్నాడు, ప్రశ్నించినా లేదా? ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. మొత్తం కూడా గవర్నమెంట్ మొత్తం కూడా ఆదానికి దారాదత్తం చేస్తుంది. కాబట్టి మేము ప్రశ్నించకుండా ఎప్పుడు లేము. ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అలా చేసినా కానీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఇప్పుడు మూసీ నది ఉంది, మూసీ నదిలో ముక్కు మూసుకొని బతుకుతున్నాం. దోమలు ఈగలతోటి బతుకుతున్నారు. ఈ మూసీని మంచినీళ్ళతోటి కొంచెం పవిత్రం చేస్తే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది అనుకున్నాడు. అది మంచిదా కాదా? అరే మూసీ నదిని బాగు చేస్తారనే కదా అందరూ వచ్చింది. మరి చేయలేదు, ఈయన చేస్తున్నాడు. మనం సపోర్ట్ చేయాలా చేయకూడదా? నది ప్రక్షాళన మంచిదే, కానీ దాని వెనకాల ఉన్న దాని పక్కనే ఉన్నటువంటి నిర్వాసితుల పరిస్థితి ఏంటి? వాళ్ళను కనీసం వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, వాళ్ళని పునరావాసం కల్పించకుండా, వాళ్ళని యథేచ్ఛగా బయటికి పంపించేసి కూల్చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. మరి వాటి సంగతి మేము అదే చెప్పాం. మూసి ప్రక్షాళన చేసే ముందు అక్కడున్న నిర్వాసితులకు అందరికీ కూడా వాళ్ళకు ఒక కనీసం ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో ఇల్లు ఇచ్చి
వాళ్ళందరినీ అవేర్నెస్ చేసి ఈ ఈగల దోమల మధ్య మీరు బతకూడదమ్మా, ఇలాంటి వ్యవస్థలోకి మీరు రండి అని వాళ్ళని నచ్చజెప్పి తీసుకురావాలి సార్. మీరు ఇట్లా ముందుగా దూకుడుగా పోవటం మంచిది కాదని మీకు చెప్పాం. ఖచ్చితంగా చెప్పారా రేవంత్ రెడ్డి గారికి? ఖచ్చితంగా చెప్తాను. దానికి అనుసంధానంగా ఉందా మంత్రివర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాం. అంత దూకుడుగా పోకూడదు, కన్విన్స్ చేయాలి ప్రజలని. రైట్ సార్. ఇప్పుడు ఈ కళాకారులు 9 మందికి ఇచ్చారు. 9 మందిలో అందరూ కూడా అగ్రగణ్యులే, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఈ 9 మందితో పాటు చాలామంది కళాకారులు గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే మీ స్థాయి వరకు చాలామంది కళాకారులు కష్టపడ్డారు, కాలికి గజ్జె కట్టారు, ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఏమున్నా లేకున్నా కూడా సొంత డబ్బులు పెట్టుకొని మరి ప్రజలలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచాడు. కానీ వీళ్ళు మాత్రమే అరువులా తెలంగాణలో కవులకు ఏదైనా అవార్డులు ఇవ్వాలన్నా రివార్డులు ఇవ్వాలన్నా? మిగతా కళాకారులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది తెలంగాణ ఉద్యమంలో 130 మంది కళాకారులు నేను గద్దరు యాత్ర చేసేటప్పుడు కానీ తెలంగాణ ఉద్యమంలో 130 మంది కళాకారులు సుమారుగా వాళ్ళందరూ కూడా పాల్గొనటం అనేది జరిగింది. మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేశాం ఆ రోజు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మీరు అని. అంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. ఎలాంటి? అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఎప్పుడు అంటే నువ్వు నాకు అనుకూలంగా పాట రాస్తే ఉంటావు, నువ్వు అనుకూలంగా పాట రాయలేదు అనుకో, ఆ తెల్లారే తీసేస్తాను. అలాంటి పరిస్థితి ఉండేనా? ఉండదు కదా. 10 సంవత్సరాలు అనేక మంది కళాకారులను కవులను మొత్తం కూడా ఉద్యోగాల పేరుతో ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయలేదు కదా. ఈ రోజు కూడా పర్మనెంట్ కాలే వాళ్ళు. గవర్నమెంట్ 30,000 రూపాయలు ఎంతో జీతం ఇస్తుంది, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు. ఆ డిమాండ్ ఎవరు పెట్టారు? గోరేటెం కన్నా మేము పెట్టి ఆ 130 మందికి ఉద్యోగాలు ఇప్పించాం మేము. అది ప్రభుత్వాలు వచ్చినాయి కదా, ఎవరు డిమాండ్ చేయలేదని చెప్పారు వాళ్ళు. ఎవరు? కేసీఆర్. నేను కదా లీస్ట్ ఇచ్చింది, నేను కేసీఆర్కి లీస్ట్ ఇచ్చింది. 130 మంది పేర్లు నేను ఇచ్చాను. ఆ 130 మంది వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా. ఆ 130 మందిని వెంట పెట్టుకొని తిరిగిన అగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే విస్మరించిందో గత ప్రభుత్వం, వారికి ఈరోజు ఎప్పుడో నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన బండి యాదగిరి, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని రాసిన బండి యాదగిరి లాంటి వాళ్ళని గుర్తించింది ఈ ప్రభుత్వం. షేక్ బందగిని మర్చిపోయింది. షేక్ బందగి వారసులు. ఆయన కవి కాదు కదా, కవి కాదు, బందగి కవి కాదు కదా. బండి యాదగిరి కవి, సుద్దల హనుమంతు కవి కదా. శిల్ప ఆ రోజు 64లో అద్భుతమైన స్తూపం చెక్కిన మన ఎక్క యాదగిరి చిత్రకారుడు. నిన్న ఈ 9 మంది కవులలో చిత్రకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు తప్ప ఇతరులు చాలా మంది ఉన్నారు. ఉద్యమకారులు లేరు. ఉద్యమకారులు అంటే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అనేక మంది అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చారు, మీరు పాటను తీసుకొచ్చారు, 9 మంది ఉద్యమ కవులను గుర్తించారు కదా. కానీ ఉద్యమంలో ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఆదరించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రారంభమైంది, అంటే ఒక గుర్తింపు అనేది ప్రారంభమైంది. ఇది 9 మందితోటి ఆగదు. అలా తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం గుర్తించి వాళ్ళకి ఏదో రకంగా చేయూతనివ్వాలనేది మేము ఖచ్చితంగా. సార్ అది గుర్తించినప్పుడు ఓకే సార్, కానీ మీతో పాటు ఆడి మీతో పాటు పాడి మీ తమ్ములుగా మీ సహచరులుగా మీతో పాటు ఉద్యమించినటువంటి కళాకారులలో నేను కొంతమంది పేర్లు చెప్తాను. చెప్పండి. మిట్టపల్లి సురేందర్ కానీ, ఏపూరి సోమన్న కానీ, పస్నూర్ రవీందర్ కానీ, సుక్క రామ్నర్సయ్య కానీ, గిద్దె రామ్నర్సయ్య కానీ, ఇలా కొంతమంది కవులను మీరు చెప్పిన కవులలో సురేందర్ పాటలు రాశాడు, ఉద్యమంలో మాలాగా త్యాగాలు చేయలే. మీరు చెప్పిన కవులలో సుక్క రామనర్సయ్య ఇప్పటి కవులు కూడా ఏం త్యాగాలు చేయలే కదా. అని నా బ్లడ్ పోసాను, నువ్వు చూసావుగా, నా బ్లడ్ పోసాను, నువ్వు చూసావు కదా. స్టేజ్ మీద పాడుతుంటే త్యాగాలు చేసిన వాళ్ళకి అవార్డులా? అవును, త్యాగం చేసిన వాడికి రాకుండా కేవలం ఏసీ రూముల్లో క్రోటాను మొక్కలాగా బతికే వాళ్ళకి ఇవ్వమంటావా నువ్వు? ఏమండి, గద్దరు హోరాహోరి పోరాట కడుపులో గద్దర్ మీద కాల్పులు ఎందుకు జరిగినాయి? తెలంగాణ అనబట్టి కదా గద్దర్ మీద కాల్పులు జరిగింది. మరి అలాంటి త్యాగదనులకు ఇవ్వకుండా మీరు వాళ్ళకు కూడా ఇవ్వాలి. నేను ఇవ్వద్దంటాం, ఇవ్వద్దని కాదు ఇక్కడ, వాళ్ళకు కూడా ఇవ్వద్దని అంటాంలే నేను.
తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ మాట ఉంది, వాళ్ళ పాట ఉంది, వాళ్ళ ఆటలు ఉన్నాయి, మీతో పాటు కలిసి పనిచేశారు. వాళ్ళకు కూడా ఇవ్వద్దు అని అంటాం లేదు నేను, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్తున్నాను. హామీ ఇచ్చిందా? మీ దగ్గర గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ మీరు ప్రశ్నించాలి, అది మేము ప్రశ్నిస్తాం. కృష్ణ గారు, మీరు గవర్నమెంట్, మీకు టీవీ ఉంది, మీకు ఒక ఇమేజ్ ఉంది, మీరు ప్రశ్నించే జర్నలిస్ట్ గా శక్తి ఉంది. ఈ 9 మందే కాదు, మిగతా వాళ్ళు కూడా తెలంగాణ కోసం కొట్లాడారు. తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తాం. ఆ పని నేను కూడా చేస్తాను. కానీ ఓ కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ పని మీరు ప్రభుత్వానికి నివేదిక రూపంలో కానీ విజ్ఞప్తి రూపంలో కానీ ఇస్తారా? 130 మందికి ఉద్యోగాలు నేను ఇచ్చిన లిస్టే కదా. వాళ్ళు నా బిడ్డలు కాబట్టి, నా తమ్ములు కాబట్టే కదా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు కూడా ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళు కొంతమంది, కానీ ఉద్యోగాలతో సరిపెట్టే స్థాయి కాదు కదా. ఉద్యోగాలలో ఉన్నారు. ఫస్ట్ అవకాశం వచ్చింది, మనం ఇచ్చాం. ఈ గవర్నమెంట్ కూడా ప్రకటించేంత వరకు నాకు తెలియదు. నేనేమన్నా దరఖాస్తు పెట్టుకున్నానా? ఏమండి మురళీకృష్ణ గారు, నేనేమన్నా దరఖాస్తు తెల్ల కాగితం మీద రాసి నాకు ఇది కావాలి ఇది కావాలని నేను గవర్నమెంట్ వెంటబడి మంత్రివర్గం కాడికి పోయి నేనేమన్నా మాట్లాడినా ఎప్పుడైనా? చూసారా ఎప్పుడైనా నన్ను? గత ప్రభుత్వంలో మీరు పదవి కోసం రికమెండ్ చేయలేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? అది నా హక్కు అండి, నా హక్కు అది. నేను బ్లడ్ పోసి తెచ్చుకున్న తెలంగాణ, నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తావు? నువ్వు ఆంధ్ర వాళ్ళకి ఇస్తావా? ఇవ్వటానికి ఏం లేదు కదా. మరి ఇలాంటి గర్జన చేసిన కవులకి ఇవ్వకుండా, గద్దరికి ఇవ్వకుండా, గద్దరు ఇంటికి పోతే 3 గంటలు మీ ఇంటి ముందు ఎర్రటెండలో నిలబెడతారా? ఎంత దుర్మార్గం! అలాంటి ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తారా మురళీకృష్ణ గారు? గద్దర్ ప్రభుత్వం మీరు సమర్థిస్తారా అలాంటి వాళ్ళని? సమర్థించడం కాదు, నేను గవర్నమెంట్ సమర్థించట్లేదు. మీతో పాటు కష్టపడ్డ కవులు, కళాకారులు గ్రామీణ స్థాయి నుంచి మీ స్థాయి వరకు ఇంకా చాలా మంది ఉండిపోయారు. నిరుపేదరికంలో కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు. వాళ్ళను ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. అదే నేను అంటున్నాను. మీకు ఇవ్వడంలో ఎవరికి అభ్యంతరం లేదండి. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా అదే. గత ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేసి ఉద్యోగాలు ఇప్పించింది కూడా అందుకే. కాబట్టి రేపు కూడా ఆ పని చేస్తాను. నేను చేయకుంటే, ప్రశ్నించకుండా నేను నా కళాన్ని, నా గళాన్ని మూత పెట్టుకోవటానికి కాదు కదా. గత ప్రభుత్వంలో 500 మంది సాంస్కృతిక కళాకారులకు ఉద్యోగాలు 500 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, 130 మంది పాల్గొన్నారు. అదేంటి? చాలా మంది ఉద్యోగాలకు బోగస్ ఉద్యోగాలు ఇచ్చారు. అవునా? ఉద్యమకారులకు ఇవ్వకుండా 500 మంది వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. అందులో యాక్చువల్ గా గోరెటెంకర్ మేము అందరం కలిసి రాసిన లిస్ట్ లో 150 మంది కంటే ఎక్కువ లేరు. అంటే ప్రతి దాంట్లో దగా 1,00,000 కోట్లు తీసుకుపోయి నీళ్లు, నిధులు, నియామకాల అని పేరుతోటి ఎవరికి ఇచ్చాడు? 1,00,000 కోట్లు తీసుకుపోయి ప్రాజెక్టు కడితే అది ఒక్క చుక్క కూడా పనికి రాకుండా పోయింది. మీరు ప్రశ్నించరెందుకు? మీరు మాట్లాడరెందుకు? మాట్లాడారు చాలా మంది. ఏం మాట్లాడారు మీ టీవీ వాళ్ళందరూ? ఎక్కడ మాట్లాడారు? మాట్లాడిన వాడు అంత తలపొగరుతో వ్యవహరిస్తాడా? మీరందరూ ప్రశ్నించక కదా ఫామ్ హౌస్లో పండుకొని ఉంది ఆయన. కాబట్టి మమ్మల్ని మేము ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ గా ఫైట్ చేస్తాం. నా బిడ్డలందరికీ, మా తమ్ముళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటప్పుడు మేము కొట్లాడుతాం. తెలంగాణ సోయి ఇప్పుడిప్పుడే వస్తుంది ఈ గవర్నమెంట్కు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక విప్లవం అనేది చాలా ముఖ్యమైన భాగం. అవును. ఆ సాంస్కృతిక విప్లవానికి ఎవరు అవునన్నా కాదన్నా పునాది ధూమ్ధామ్ అనే కార్యక్రమం. ఏది ధూమ్ధామ్? దానికంటే ముందే కొత్తగూడెంలో గద్దరన్న నేను ఉంది, చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఒక విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడంలో ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ అనే పాత్ర అనేది చాలా కీలకమైనది కదా. దాన్ని మొదలుపెట్టినటువంటి అంతడుపుల నాగరాజు కానీ, దాన్ని నిర్వహించినటువంటి సమన్వయకర్తగా వివరించినటువంటి రసమయ్య బాలకిషన్ కానీ ఈ ప్రభుత్వం కనబడలేదా? అడగాలి మీరు రసమయ్య బాలకిషన్ ఫోన్ చేసి అడగండి. రసమయ్య బాలకిషన్ ఆయన ఒక్కడు మంత్రి, ఆయన ఒక్కడు ఎమ్మెల్యే అయితే సరిపోయిందా కదా? ఆయన ఒక్కడు మంత్రివర్గ స్థాయి అధికారం పొందితే సరిపోయిందా? నాగరాజుకి ఎందుకు ఇవ్వలేదని మీరు కేసీఆర్ని కానీ, మీరు రసమయ్య బాలకృష్ణ కానీ మీరు ఎందుకు అడగలేదు? ఆ పిల్లగాడు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా నాట్యం చేస్తూ తిరిగాడే. అలాంటి పిల్లగాడికి ఎందుకు ఇవ్వలేదని మీరు రసమయ్య బాలకృష్ణ ఫోన్ చేసి అడగండి. ఆ వైఫల్యమే కదా ఈరోజు మనం అనుభవిస్తుంది. రసమయ్య బాలకిషన్ చాలా మందిని ఆదరించాడు తెలంగాణ ఉద్యమం. ఏం ఆదరించాడు? మిమ్మల్ని అందరూ గౌరవించాడు. నన్నేం గౌరవించలే, నన్నేం గౌరవించలేదు. నాకేం గౌరవం ఏమిచ్చారు? ఎక్కడ మాట్లాడినా కూడా 30,000 మందితోటి 240 కార్లు వేసుకొని వచ్చాడు జయరాజ్ ఇంటికి కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలోకి రమ్మని వచ్చాను. ఏముంది నా కాడ?
ఏముంది? పచ్చి పేగులు తప్ప ఏం లేవు నా కాడ. అది కదా, ఈ అన్యాయాన్ని మీరు ఖండించాలి మురళీకృష్ణ గారు. ఖండిస్తాం. దాన్ని తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మేము ఉంటాం. ఏ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్లతో మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రజల వైపు మాత్రమే మేము ఉంటాం. ప్రజల వైపున మేము ప్రశ్నిస్తుంటాం. మిమ్మల్ని కూడా అదే కోణంలో మీరు ఆ స్థాయి నుంచి వచ్చారు. రసమై బాలకృష్ణ చేయాల్సిన పని ఏముండేనంటే, నా ఒక్కడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు కాదు, వంతడపల్లి నాగరాజుకు ఇవ్వాలి, ఏపూరి సోమన్నకి ఇవ్వాలి, రామనర్సయ్య లాంటి వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళందరూ అరే పాటలు ఉట్టికినే వస్తాయండి, పాటలు ఉట్టికి రాలేవు కదా. ఇంత అద్భుతమైన త్యాగాలు చేసిన పిల్లలందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి. రాజకీయాలలో కూడా పెను మార్పులు రావాలి అని ఆయన కొట్లాడాలి. రసమై బాలకిషన్ చేయాల్సిన పని అది. కేసీఆర్ దగ్గర రోజు 24 గంటలు తిరిగారే దేశపతి శ్రీనివాసు, రసమై బాలకిషన్. 10 సంవత్సరాలు సలహాదారుడుగా ఉన్నాడు దేశపతి శ్రీనివాస్. ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. మరి చెప్పాలి కదా. అంటే మీ ఇద్దరు పదవులు తీసుకుంటే అయిపోయిందా? 10 సంవత్సరాలు అనేక మంది పిల్లలు, ఏపూరి సోమన లాంటి వాళ్ళు ఆకలితో చచ్చారు. 10 సంవత్సరాలు ఓ పైసా ఇచ్చాడా? ఇవ్వలేదే. రసమై బాలకృష్ణ ఎడిపోయాడు, దేశపతి శ్రీనివాస్ ఎడిపోయాడు, కేసీఆర్ ఎడిపోయాడు. ఇవన్నీ మీరు ప్రశ్నించాలి. గోరటి వెంకన్నకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండుగా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఏమో నాకు అంటే ఒక్కరికి ఇస్తే సరిపోదు కదా అది. గత ప్రభుత్వంలో మీరు చెప్పారు చాలా మంది ఉన్నారని. వాళ్ళందరినీ చూడాల్సిన బాధ్యత ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ మీద ఉంది. అది చేయలేదు. ఈ గవర్నమెంట్ చేస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా చేస్తుందని అనుకుంటున్నాను నేను. చేయకపోతే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గోరటికి వెంకన్నకి ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమంలో రాశాడు. ఓ సీనియర్ కవి. తెలంగాణ అనగానే ఒక గద్దరు గోరెటి వెంకన్న, జయరాజు, అందశ్రీలి, దేవ్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ప్రముఖులు వీళ్ళు, మన గౌరవానికి ప్రతినిధులు వీళ్ళు. కాబట్టి ఇచ్చారు. ఆ అవతల పార్టీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ అన్నంత మాత్రాన సంకుచితంగా ఇవ్వకూడదని ఆలోచించలేదు. విశాల హృదయంతో తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఓ పాలమూరు బిడ్డ, ఒక సంవత్సర కాలంలో ఓ పాలమూరు బిడ్డ ఒక వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, ఆ సోయింది కాబట్టి వీళ్ళందరినీ గుర్తించి ఇచ్చాడు. సాయి చంద్ కూడా ఉండే కదా. ఆ సాయి చంద్ ఉన్నాడు. సాయి చంద్ ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత. తెలంగాణ ఒక్కరోజుదండి, అనేక సంవత్సరాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. వ్యవసాయకంగా అభివృద్ధి చెందలేదు, సాంస్కృతికంగా అభివృద్ధి చెందలేదు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, ఎడ్యుకేషన్ రీత్యా అభివృద్ధి చెందలేదు. ఇవన్నీ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతుందో ఆ 10 సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. మనందరం సంతోషపడాలి. జరుగుతుందా? తప్పకుండా జరుగుద్దని అనుకుంటున్నాను. జయరాజ్ గారు హామీ ఇస్తున్నారా? గవర్నమెంట్ ఏం కాదు కదా. నేను ఎమ్మెల్యేనా, నేనేమన్నా మంత్రినా? భవిష్యత్తులో ఎమ్మెల్యే కావచ్చు. నాకు అట్లాంటి ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ కావచ్చు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు ఒక రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చారు. సలహాలు సూచనలు ఇవ్వమన్నారు. ఏమయ్యా నువ్వు ఏం చేస్తావంటే ఈ 3 రంగుల జెండా తీసుకొచ్చాడు, ధర్మచక్రం తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన కన్నీళ్లు, కష్టాలు, బాధలు ఏమైనా ఉన్నాయనుకో, ముఖ్యమంత్రి పిలిచి అడిగిండు అనుకో, ఈ కన్నీళ్లు, దుఃఖం అంతా కూడా, నా వలపోతంతా కూడా తెలంగాణ గురించి అది ఆయన టేబుల్ మీద పెట్టేటోనే. కానీ నేను ఏమి ప్రజాప్రతినిధిని కాదు కదా. భవిష్యత్తులో ఇస్తారేమో. భవిష్యత్తులో ఇవ్వాలన్నా కానీ 100 కోట్లు లేనిది ఇవాళ ఎమ్మెల్యే కాడు కదా ఎవడు. నా కాడ 100 కోట్లు ఉన్నాయా? 100 కోట్లు ఎందుకండి ఎమ్మెల్యే కావడానికి? ప్రజాసేవ చేయడానికి 100 కోట్లు ఎందుకు? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఇలా ధనస్వామ్యం కదా నడిచేది. మీకు తెలియదా మురళీకృష్ణ గారు? సర్పంచ్ కావాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలి. మీరు కొత్తగా మాట్లాడుతాను నేను. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో మాలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావటం అనేది కష్టమైన పని. ఎమ్మెల్సీ ఇస్తారేమో, అది తెలియదు నాకు. అవన్నీ అప్లికేషన్ పెట్టుకున్నా, ఇస్తే తీసుకుంటారా? అవి మా త్యాగాలను గుర్తించి ఒక నేను దారి వెంట వెళ్తా ఉంటాను. నా పాటను గుర్తించి ఒక ఆయన ఓ పూలదండ వేస్తాడు. ఇంకో కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఆయన శాలువ కప్పుతాడు. ఇంకొక కొంచెం దూరం పోయిన తర్వాత అన్న మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగి పొమ్మంటాడు. ఇంకొక ఆయన అన్న మా ఇంటికి వచ్చి అన్నం తిని పొమ్మంటాడు. ఇంకొక ఆయన అన్న నువ్వు ప్రకృతి మీద బాగా రాస్తున్నావు కదా, ఈ పండ్లు పొలాలు తీసుకుపోమ్మని అంటాడు. కవి అనేవాడు ఎవరిచ్చినా స్వీకరిస్తాడు కదా. నాకు నేనేమి ఎవరిని అడగలేదు కదా ఈరోజు వరకు.
తల వంచలేదు కదా. కాబట్టి ఇట్లనే జీవిస్తాను. మీరు ఒక విప్లవకవిగా మీ జీవితాన్ని ప్రారంభించారు, విప్లవోద్యమాలలో పాల్గొన్నారు. అలాంటి విప్లవోద్యమాల నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఉద్యమం పైన తప్పు మాట్లాడతాను, నేను బయటికి రాలే. ఇప్పుడు విప్లవోద్యమంలో ఉన్నారా మీరు? నేను ఇప్పటికీ నా సిరలు మార్క్సిజం, నా దమరులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అలాంటి విప్లవోద్యమాల నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు కానీ చాలా మంది కానీ బయటికి రాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కోసం ఇప్పుడు నేను పాటలు రాస్తున్నాను. బాబాసాహెబ్ ఏ అణిచివేతలు కులరహిత సమాజం కోరుకున్నాడో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంగా బతుకుతున్నాను. ఏ గౌతమ బుద్ధుడైతే ఓ సుందర సుచందర నందనవనం లాంటి ఓ ప్రపంచాన్ని కాంక్షించాడో అలాంటి విలువలు కలిగి బతుకుతున్నాను. ఏ ప్రకృతి విధ్వంసం జరుగుతుందో ఆ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రకృతిని కాపాడమని కొట్లాడుతున్నాను. నాలో మార్క్సిజం లేదని ఎలా అనుకుంటారు? నాలో అంబేద్కర్ లేదని ఎలా అనుకుంటారు? నాతో బౌద్ధం లేదని ఎలా అనుకుంటారు? ఆ లక్షణాలు అన్నీ ఉండబట్టే కదా ఇవాళ మీ స్టూడియోకి వచ్చి నేను మాట్లాడేది. కాబట్టి అవన్నీ లేవు అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే విప్లవం అనివార్యం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అవుతుంది. రేపు విప్లవం వస్తే ఖచ్చితంగా నేను కలం పట్టుకొని ముందు నడుస్తాను. మీ తరంలో చాలా బలంగా ప్రశ్నించారు, రాజ్యాన్ని ధిక్కరించారు. కానీ రాను రాను ఈ యొక్క సామాజిక స్పృహ, స్పందించేటువంటి గుణం, తత్వం, ప్రశ్నించేటువంటి తత్వం తగ్గిపోతుంది కదా అని అనిపించట్లేదా మీకు? ఇంకా మీ వారసత్వాన్ని కొనసాగించే కవులు కానీ రచయితలు కానీ అసలు ప్రశ్నించడం కాదు మురళీకృష్ణ గారు. మల్టీనేషనల్ కంపెనీలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత భయంకరమైన రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది. భూమి లేదు, ఇప్పుడు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన భూమి మీద ఎరువులు వేసి పంట కోసం ప్రయత్నం చేస్తే అది రావట్లేదు. రాకపోతే ఏమవుతుంది? పంట రాకపోవటం వల్ల పంట రావట్లేదు, వచ్చిన పంటకు రేట్ లేదు. తద్వారా ఏమైంది? మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. అలాంటి రసాయనిక ఎరువులు వేసిన పంటల్ని తినటం వల్ల చిన్న వైరస్ వచ్చినా కానీ మనం చచ్చిపోతున్నాం. మీరు కనుక బాగా గమనిస్తే ఒకనాడు పాడి పంటలతోటి అద్భుతంగా ఉండే ఇవాళ పంట సేనుకు పోతే భయంకరమైన కంపు వాసన వస్తుంది. ఇవాళ గడ్డి కూడా పశువులు తినక పశు జాతి అంతరించిపోయింది. అసలు మనిషి భూమి చచ్చిపోయిన రోజులు ఇవి. 40 సంవత్సరాలు వచ్చినా కానీ ఎవడు పెళ్లి చేసుకోవటం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నోడికి ఎవడికి పిల్లలు ముట్టట్లేదు. ఈ ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు తాగటం వల్ల ఇందులో ఉన్న ప్లాస్టిక్ అణువులు కడుపులోకి పోయి చాలా మంది క్యాన్సర్ వస్తుంది. పిల్లలు కూడా పుట్టట్లేదు చాలా మందికి. ఎక్కడ డిన్నర్ జరిగినా కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం పెట్టడం వల్ల వేడి అన్నం ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే పైనది మొత్తం కరిగిపోయి వాని కడుపులోకి వెళ్ళి ఇలా క్యాన్సర్ వస్తుంది. రాదు, మరి నువ్వేం చేస్తున్నావని నన్ను అడగండి మీరు. నేను అవని పుస్తకం తీసుకొచ్చాను, రైతులను మొత్తం అవేర్ చేశాను. ఇంటిలో కడుక్కునే కెమికల్స్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది. బాత్రూంలో కెమికల్ వాడటం వల్ల స్త్రీలకు క్యాన్సర్ వస్తుంది. ఇల్లు సాఫ్ చేసేటప్పుడు కెమికల్ వాడటం వల్ల భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 100 ఎకరాలలో ఒక రైతుని తయారు చేసి, పద్మారెడ్డి అనే రైతుని తయారు చేసి 100 ఎకరాలలో కుంకుళ్ళేసి ప్రత్యామ్నాయంగా కుంకుడు రసంతో ఇలా చేతులు గడిగేది అయితేంది, షాంపూ అయితేంది, ఇల్లు దూడ్చేది అయితేంది, బాత్రూమ్ గడిగేది అయితేంది. నేను క్యాన్సర్ వ్యాధిలో 2 నెలల కంటే బతకమన్నాడు డాక్టరు. కానీ నేను రైతుల్ని ఇట్లా ప్రోత్సహించడం వల్ల ఆ రైతులు జొన్నలు పంపుతున్నారు, రసాయనిక ఎరువులు లేని పంట పంపుతున్నారు. నేను 20 సంవత్సరాలు బతికాను. పద్మారెడ్డి అనే రైతు నాకు పండ్లు పంపుతాడు, ఫలాలు పంపుతాడు. ఆయన తోటలో 135 ఎకరాలలో నాకు ఒక గుడి గట్టి పెట్టుకున్నాడు. గుడి కట్టాడు, ఒక గుడి కట్టాడు. ఎందుకంటే నీ పుస్తకాలు చదివి నేను ఇంత అయ్యాను. కాబట్టి ప్రకృతిని పరిరక్షించటమే ఇలా మనందరి పని. కాబట్టి ఈ సంస్కృతి నాశనం కావటం కాదు, మొత్తం వ్యవస్థే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఏనాడైతే కందిరీగలు అంతరించిపోతాయో ఆ రోజు మానవ జాతి అంతరించిపోతుంది అని చెప్పాడు. కందిరీగలు ఉన్నాయా? లేవు. ఇక మనం ఎందుకు ఉంటాం? పశువులు పోయినాయి కదా మన ముందు, ఇప్పుడు మనం పోతాం. కాబట్టి ఇప్పటికైనా మనుషులు మేల్కోవాలనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, మీ టీవీ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ప్రకృతిని కాపాడటం కోసం నేను పనిచేస్తాను. జయరాజ్ అంటే బాగా గుర్తొచ్చేది ఎవ్వరో ఈ బిడ్డలు అనే ఒక పాట. నిజంగా ఆ పాటను మీరు
అనుభవించి ఆ కష్టాలను దగ్గరుండి చూసి రాసిండ్రు అనుకుంటున్నాను. అది ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఇంతకుముందు ఏపూర్ సోమಣ್ಣని ఇంటర్వ్యూ చేశాను, ప్రొఫెసర్ కాసిమ్ని ఇంటర్వ్యూ చేశాను. మీ యొక్క పాటను కోట్ చేస్తూ వాళ్ళు విప్లవోద్యమాల గురించి వివరించారు. అసలు ఆ పాట రాయడానికి మీకు ప్రేరణ, స్ఫూర్తి అసలు ఏ సమయంలో రాశారు మీరు? అది నేను ఉట్టిగానే తెలంగాణ అనలేదు, ఉట్టిగానే విప్లవోద్యమంకి పోలేదు, ఉట్టిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడలేదు, నేను ఉట్టిగానే బౌద్ధంలోకి రాబలేదు. నేను ఎక్కడ పుట్టాను? ఉన్నదే ఊరి బయట దాని పేరే నా మాదిగపేట, దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట. వాళ్ళు తీసేవి రతనాల పంటలు, వాళ్ళు తీసేవి రతనాల పంటలు, వాళ్ళు పొందేవి కూలి గింజలు, వాళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వాళ్ళు ఉండేవి పూరి గుడిసెలు, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట. ఆకలెందరికో ఉంటది, వీళ్ళ అవమానం కుంగదీస్తుంది, వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్న సంగతెరుగరు, ఉన్నదే వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు, వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. ఇది ఒక్కరోజు సుధా, ఒక్కరోజు బాధ. ఇది ఎంతమంది కవులు ఇక్కడి నుంచి పుట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆకలి, అవమానం వల్ల. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా సమాజం? ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ అంత ఆధునీకరణ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది, ఈ రోజు వరకు కూడా అలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు. అరే ఈ రోజు వరకు కూడా ఓ పిల్లవాడు కూజలో నీళ్లు తాగి చంపేశారు కదండి దేశంలో. కూజాలో నీళ్లు ముట్టుకున్నందుకు చంపేశారు కదా, మనం అందరం చూసాం కదా. దేశంలో అలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు అవపడుతున్నాయి కదా. కాబట్టి ఇలాంటి కవులు మొత్తం కూడా, కళాకారులందరూ కూడా ఆ అవమానాలు, ఆకలి లేని వ్యవస్థ కావాలని కోరుకున్నాం. అందుకే మేము మార్క్సిజం తోటి పాటు అంబేద్కర్ని కూడా మేము వెంటబెట్టుకొని నడుస్తున్నాం. ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు. మా ఊరు వెళ్తే తెలుస్తుంది, మా నాయనని చూస్తే తెలుస్తుంది, మా అమ్మను చూస్తే తెలుస్తుంది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు బెట్టంగా, నెత్తురింకి నేర ఎర్రనాయేనేమో, చెమట చుక్కలి ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా, గొర్రెల కొట్ట మూర్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు గుట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు దాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనుషులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా, నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనక సెంటేది నాయనా. ఈరోజు వరకు కూడా గూడెల్లాగానే ఉన్నాయి. ఈరోజు కూడా దళిత వాడల్లాగానే ఉన్నాయి. ఏం చేస్తే మారుతాయి? ఏం చేస్తే ప్రతోడు కూడా ఏ కావాలన్నా, బి కావాలన్నా, సి కావాలని అంటున్నారు. కానీ ప్రతోడు కూడా పోయి ఈ కులం పేరుతోటి ఒక కులరైతే సమాజాన్ని మేము అందరం కోరుకుంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటులో అడిగినప్పుడు నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, నువ్వు బౌద్ధిస్టువా అంటే ఐఎమ్ ఫాస్ట్లీ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. ఓ భారతీయ సమాజంలో ఉండవలసిన వాళ్ళు, ఒక భారతీయుడిగా గుర్తింపు తీసుకురావాల్సిన మాలాంటి కవులు, జాషువా లాంటి వాళ్ళు ఒక విశ్వమానవుణ్ణి కొట్లాడుతుంటే
ప్రతిరోజు ఈరోజు కులము మతము కులము ఒక జుగుత్సాకరమైన వ్యవస్థలోకి మనల్ని నెట్టిపారేశారు. ఓ సుందరమైన ఓ తోటలో 1000 రకాల పువ్వులు ఉంటాయండి, 1000 రకాల భాషలు, 1000 రకాల సంస్కృతులు, 1000 రకాల పువ్వులతోటి వికసించాల్సిన ఈ దేశంని ఇలా ఒకే రంగు పువ్వు ఉండాలని కోరుకుంటున్నారు. కులాలని రెచ్చగొడుతున్నాడు. ఒకడు మాదిగ సంఘం పెడుతూ ఒకడు మాల సంఘం పెడుతున్నాడు. ఇంత జుగుత్సాకరమైన మనుషులు మన కళ్ళ ముందు అగపడతాం లేదా మురళీకృష్ణ గారు? ఎస్సీ వర్గీకరణ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ ఏంటండి? ఈ దేశం ఎవరిది? బ్రాహ్మణుడు కానించి కింది వరకు ఈ దేశ సంపద మొత్తం కూడా జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే ఎవడి శాతం ఎంత ఉందో వాళ్ళందరికీ ఇవ్వాలి. దానికోసం కొట్లాడాలి. వర్గీకరణ పేరుతోటి ఇన్ని మాట్లాడుతున్నారే. ఏ పురుషమ్మన్నా ఎన్ని బాధలు పడుతుంటే ఆయనకు ఉద్యోగం ఇప్పియాలని అడగలేదే? తెలంగాణ కోసం వాడికి అది వచ్చింది వీడికి ఇది వచ్చింది మాట్లాడుతున్నారే చాలా మంది. గూడెల్లాగానే ఉన్నాయి. ఎందుకు కష్టపడకుండా ఈరోజు మాకు రోజు గడవట్లేదు? మరి వాళ్ళందరికీ ఇల్లు కట్టియచ్చు కదా. మోడీ మీ పక్కనే ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి మీ పక్కనే ఉన్నాడు కదా, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పియచ్చు కదా. ఎవరు మందకృష్ణ మాదిగ గారు అనేది మీరు? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పియచ్చు కదా. పారిశ్రామికంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకురావచ్చు కదా. మీ చేతిలోనే పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి కదా, మీ చేతిలోనే పద్మవిభూషణ అవార్డులు ఉన్నాయి కదా. నా బిడ్డలందరికీ ఇలాంటి త్యాగదనులందరికీ మీరు ఇప్పియచ్చు కదా. చెయ్యరు. ఈ ABCD ఈ దిక్కు వల్ల ప్రజల్ని రెచ్చగొట్టి కులం పేరుతో చీల్చి ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. కానీ వీడెవడు కూడా ఈ జాతుల కోసం పనిచేసేవాడు కాడు. మీ చేతుల్లోనే ఉంది కదా కేంద్ర ప్రభుత్వం. ఒక్క జయరాజు లాంటివాడికి లేదు, ఇంకొక కంచె ఐలయ్య లాంటివాడికి అనేక మంది చాలా మంది ఉన్నారు కదా, మాదిగ బిడ్డలే ఉన్నారు కదా. వాళ్ళకందరికీ ఏ రోజైనా పద్మశ్రీ అవార్డు ఇప్పించావా నువ్వు? ఏ రోజైనా ఒక జ్ఞానపీఠ అవార్డు తెచ్చావా? ఏ రోజైనా పారిశ్రామికంగా ఇగో ఈ మాదిగ బిడ్డను చూడండి నేను ఇంత గొప్పవాళ్ళు చేశానని నువ్వు తీసుకొచ్చి చేపించావా? ఎవడి కోసం రా ఈ కులం కొట్లాటలు? ఒకడు మాలంటే ఒకడు మాదిగ అంటాడు. దేశంలో అన్ని రోగాల కంటే అన్ని పొల్యూషన్ల కంటే ప్రమాదకరమైంది కులం. దీని అమ్మ ఈ దేశంలో అన్ని రోగాల కంటే ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైంది కులం. కులం నిర్మూలన జరగకుండా ఈ దేశంలో ఇంచు కూడా అభివృద్ధి జరగదు. అదొక మందకృష్ణ మాదిగ గారికి వర్తిస్తుందా, మాల సంఘాలకు కూడా? ఎవరికైనా వర్తిస్తుంది. కులం అసలు సైకలాజికల్ రోగం అండి, అది మానసిక రోగం. నీ కులం ఏంటని తెలుసా నాకు? మురళీకృష్ణ, ఈ భారతదేశంలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నది వాస్తవం. అంగీకరిస్తారా? ప్రకృతి విధ్వంసం అయింది. నేను చెప్తాను ఒక్క నిమిషం అండి. అదే మనుషులు విధ్వంసం అయిందని మీరు చెప్తున్నారు. లేదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఈ దేశంలో భారత రాజ్యాంగంలోనే కుల వ్యవస్థ రాజ్యాంగంలో మీరు ఏ పేజీలోనైనా కులం చూపెడితే కులరహిత సమాజాన్ని కోరుకున్నాడు. పేదవాళ్లకు వెనుకబడ్డ వర్గాలు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అంబేద్కర్ పొందుపరిచాడు రాజ్యాంగంలో? అవమానించడం వల్ల, కొందరిని అవమానం దేని వల్ల జరిగిందని? అదే క్యాస్ట్. కుల ఒక మనిషిని ఇంకో మనిషిలాగా చూడట్లేదు కాబట్టి అక్కడ రిజర్వేషన్ ఇచ్చాడు. కొందరు ఆయన మీరు రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా మీరు ఆలోచించాలి. భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చింది. భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గాంధీ సైమన్ గోబ్యాక్ అన్నాడు, భగత్ సింగ్ లాంటి సైమన్ గోబ్యాక్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే సైమన్ ఈ దేశానికి రా అని చెప్పాడు. ఈ స్త్రీ చూడండి, 90 సంవత్సరాల ముసలోడికి 9 సంవత్సరాల అమ్మాయిని కట్టబెట్టారు. వాడు చచ్చిపోయాడు, ఈ అమ్మాయికి ముండగాజులు వేసుకొని ఉంచారు. ఈ స్త్రీకి రిజర్వేషన్ ఉండాలనా లేదా? ఇతను చూడండి చెప్పులు కుడుతున్నాడు. చదువు లేదు, ఏమి లేదు, ఆస్తి లేదు, సెంటు భూమి లేదు. ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలనా లేదా? సైమన్ ఇగో కుమ్మరాయన, మంగళాయన వీళ్ళందరూ కూడా ఆస్తిపాస్తులు లేని వాళ్ళు. వీళ్ళందరికీ భూములు పంచాలి అని డిమాండ్ చేశాడు. కానీ పార్లమెంట్ ఒప్పుకోలేదు. కనీసం రిజర్వేషన్ అయినా ఇవ్వండి వీళ్ళకని బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడాడు. అలా కొట్లాడటం వల్ల 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా ఎదుగుతారు, ఒక కులరహిత సమాజం ఏర్పడుతుందని చెప్పారు. ఈ రోజు వరకు కులాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారండి? రాజ్యాంగాన్ని అమలు చేయాలని కొట్లాడండి, భూములు పంచాలని కొట్లాడండి, పరిశ్రమల్లో ఓటా కావాలని కొట్లాడండి. అది చేయకుండా ఈ కులాల్ని రెచ్చగొట్టి వానికి తాకట్టు పెట్టి వీనికి తాకట్టు పెట్టి మీరందరూ రాజకీయ పార్టీలో ఉండాలే కదా.
మీరందరూ ప్రధానమంత్రి చుట్టూ తిరిగేటోళ్ళే కదా, మీరందరూ ఒక్క మంచంలో పండేటోళ్ళే కదా రోజు. మరి వాళ్ళకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు? అంటే కులాల్ని రెచ్చగొట్టి మానసిక రోగులుగా వీళ్ళందరినీ తయారు చేసి ఒకడు మాదిగ సంఘం అని ఒక మాల సంఘం అని తిరగటం ఎంత జుగుత్సాకరమైనది. ఏ కవి ఒప్పుకోడు, జాషువా కూడా ఒప్పుకోలేదు ఇలాంటి వాటిని, అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదు కుల సంఘాన్ని పెడితే. నేను ఏ రోజు కూడా అంబేద్కర్ ఆశయం కోసం పనిచేశాను, కానీ ఎవడు మాల సంఘం పెట్టిన పోనీ ఇది మాది, నాకంటూ ఒక కులం లేదు. అంబేద్కర్ ఆశయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నానండి, నాకు ఇంటి పేరు తెలుసా? నా ఇంటి పేరు తెలుసా మీకు? తెలియదు. నా కులం తెలుసా మీకు? నా మతం తెలుసా? నాకు దేవుడు ఉన్నాడా? లేడు. నాకు దేవుడు లేడు, కులం లేదు, మతం లేదు. నేను విశ్వమానవుని. కవి ఇలా బతకాల కానీ జనంలో 1116 రోగాలు ఉంటాయి. ఆ రోగాల్ని నయం చేయటానికి నా కళాన్ని గలాన్ని ఉపయోగిస్తారు అంతే తప్ప ఆ కుల రొంపిలోకి నన్నెందుకు దించుతారు? వాళ్లకు రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అదే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం అండి. వాళ్ళకు రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఒక సంఘాన్ని స్థాపించుకొని అంబేద్కర్ సూచించినటువంటి సామాజిక న్యాయం అనే ఒక సూత్రాన్ని ప్రాతిపదికన వాళ్లకు సమన్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అది తప్పెట్లా అవుతుంది? నేను సానుభూతితో అర్థం చేసుకుంటా, కానీ ఆ కులం నాకు అంటగట్టబాకు అని అంటాను. మీకు అంటగట్టట్లేదు నేను, మీరు వాళ్ళ కుల మీరు అవునన్నా కాదన్నా కుల సంఘ పెద్దలు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఎందుకు చేయట్లేదు ఈ గూడాలు, ఈ నిరుద్యోగము, ఈ ఇంకా మేము చెప్పులు కుట్టుకొని ఎంతకాలం బతకాలే? అది కదా నేను అడగాల్సింది. అది ఎందుకు మీరు అడగట్లేదు అని అంటున్నాను నేను. మీరే మంత్రులు కదా, వాళ్ళ ఇళ్ళలోనే తిరుగుతున్నావు కదా పిల్లిలాగా. నువ్వు మోడీ ఏం చెప్తాను చేస్తాడు కదా. ఎంతమంది మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించావు నువ్వు? ఎంతమంది మాల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావు? కాబట్టి కులరైతే సమాజమే కరెక్ట్. నేను బాబాసాహెబ్ ఆశయాల కోసం పనిచేస్తాను, కానీ ఇట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లం అది. కులం అనేది ఒక సైకలాజికల్, వాడి బ్రెయిన్లో కులం ఉంటుంది. ఇక వాడు ఏది చేసినా కులంనే చూస్తూ ఉంటాడు, ఇంకొక దాన్ని చూడడు. కులంలో పుట్టి కులంలో పెరిగి కులంతోటే వస్తారు. సావనియండి అలాంటి వాళ్ళను. అలాంటి ప్రశ్నలు నాకు ఆడే అయ్యబాకండి. హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదా? నేను అంటం లేదే. నేను పోరాడితే పాటలు రాశాను కదా నేను అది తప్పంటం లేదు. దాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు అని అంటున్నాను. కులతత్వం ఉండడం తప్పు, కులోన్మాదం తప్పు, కానీ ఈ దేశ వ్యవస్థలో కుల వ్యవస్థ ఉన్నది వాస్తవం. దాన్ని అనుసరించే ఈరోజు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి వాస్తవం. ఆ కుల కొట్లాడండి. నేను అనేది ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు కేంద్ర ప్రభుత్వం కాడ లాలూచిపడి బతకాల్సిన అవసరం లేదు అని అంట. నాలాగా కొట్లాడు, నువ్వు నాలాగా ప్రశ్నించవయ్యా, నాలాగా ఉద్యమించవయ్యా. నువ్వు ఉండేదేమో అరే కేంద్ర మంత్రులు ఏంటంటే వాళ్ళ ఇళ్లలో తిరుగుతూ ఉంటావు. నువ్వు మా గూడేలు మారవు, గుడిసె మారదు, మా బతుకు మారదు, మా బాధ తీరదు, మా ఉద్యోగాలు రావు. వాడికి పంపెట్లాగా పనిచేస్తూ ఉంటావు, ఇక్కడ నోరు రెచ్చగొడతా ఉంటావు. తప్పు కదా. నాలాగా ఉద్యమకారుడిగా పనిచేయి. ఏబిసిడీలు కావాలంటే అజ్జేయకుండా. ఉద్యమకారుడే కదా మందకృష్ణ మాదిగ, ఉద్యమకారుడే కదా. ఏ ఉద్యమకారుడు? ఇలా మోడీ ఎమ్మటి తిరుగుతున్నాడు, నీకు తెలియదా? బీజేపీ మొన్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రాలలో తిరిగి వచ్చిండు, మీకు తెలియదా? చూడలేదు. అలా హక్కుల కోసం మద్దతు ఇస్తా. హక్కులు ఏంటండి? ఓట్లలో వాడిని గెలిపించడానికి ప్రయత్నం చేసినోడు హక్కులు అంటారేంటి? తప్పు. ఇట్లాంటి మీరు అలాంటి వ్యక్తులని నా ముందుకు తీసుకురావద్దు. అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటం సారీ, నేనే బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. నేను ఏ ఉద్యమాన్ని కూడా ఎవరికి తాకట్టు పెట్టలే. మందకృష్ణ మాదిగ తాకట్టు పెట్టాడా ఉద్యమం? అనేగా నేను చెప్పేది. ఓకే సార్, మీరు ఫైనల్గా సినిమాలలో కూడా పాటలు రాశారు కదా మీరు. ఎప్పుడు మీ మొట్టమొదటి పాట ఎప్పుడు రాశారు సినిమాలలో? దండోరాలో. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని కదిలించిన పాట నా కళ. నారాయణమూర్తి సినిమా కదా. నారాయణమూర్తి. దాని తర్వాత అడవిలో అన్న సినిమాలో వందనాలమ్మా అమ్మా వందనాలమ్మ, చాలా అద్భుతమైన ఒక 25 సినిమాలకు పాటలు రాశానంట. ఆ పాట ఒకసారి పాడండి, వందనాలమ్మ పాట. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అలా చాలా మా అమ్మని తలుచుకొని రాసింది. అది సినిమాలో పెట్టి, నేను సినిమా కోసం ఇప్పుడు రాయలేదు. సినిమాలో అందుకనే ఇమ్మలేదు కూడా.
నాకు ఆ డబ్బులు గిబ్బులు అట్లాంటివి. ఈ గద్దర్ పేరు మీద నంది అవార్డులు ప్రకటించాడు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఒక ఒక గద్దరు ఒక ప్రపంచ కవి కదా. మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ మీరు తెలంగాణ అంటే గద్దరు ఉన్న ప్రాంతమా అంటారు. అలాంటి గద్దర్ని ఒక నంది అవార్డు స్థానంలో తీసుకొచ్చి రావటం అనేది ఏదైతుందో అది ఒక అట్టడుగు వర్గాలకు బాసట కదా. నా పేరుతోటి ఒక నంది అవార్డుకు బదులుగా గద్దర్ అవార్డు ఇస్తే మనందరం గర్వపడాలి కదా. దక్కాల్సినంత గౌరవం దక్కిందా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గద్దర్కి? మీరు అది ఏ ప్రభుత్వం నాకు అనవసరం. నా గద్దరన్నకు నా తూటాలను ఎంబడి పెట్టుకొని పోరాట పాటను ప్రపంచానికి వెదజల్లిన ఒక మహనీయుడికి ఒక గద్దర్ అవార్డు ప్రకటించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎలా ఉండేది మీకు గద్దరన్నకు మధ్య? గద్దరన్న నేను ఒక తల్లికి పుట్టలేదు. మేమిద్దరం ఇద్దరు అన్నదమ్ములం. ఆయన నేను ఆయన హోరాహోరి ఇద్దరం చేయి పట్టుకొని కొట్లాడిన వాళ్ళం. గూడంజన్న. ఇంకా ముందు జయరాజు గారి ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఈ గవర్నమెంట్కు మద్దతు ఇస్తూ పాటల రూపంలో తన రచనల ద్వారా ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంటు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. నీ పర్యావరణ పరిరక్షణ కోసం నేను పనిచేస్తున్నాను. మానవ జాతి అంతరించే పరిస్థితి అలా మన కళ్ళ ముందు వచ్చినాయి. మానవుడు నివసిస్తే వాడు ఆరోగ్యంగా ఉంటే ఈ రాజకీయాలు పార్టీలు ఏబిసి ఈ కథలన్నీ నడుస్తూ ఉంటాయి. అసలు మానవ జాతి అంతరించిపోయే పరిస్థితి మన కళ్ళ ముందు అగుపడుతుంది. దీన్ని స్పష్టంగా గమనించిన కవిని నేను. కాబట్టి ఈ ప్రకృతి విధ్వంసం అనే అంశంలో జయరాజు గారు మీరు చాలా సీరియస్గానే రచనలు చేస్తున్నారు దానిపైన. కానీ ప్రజలకు రావాల్సినంత అవేర్నెస్ కానీ చైతన్యం కానీ ఎక్కడ కనిపించట్లేదు కదా. కనిపించట్లేదంటే మురళీకృష్ణ గారు, మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ చేతిలో టీవీ ఉంటుంది, వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది, వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు పెడతారు. గవర్నమెంట్లు అన్ని గవర్నమెంట్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటుంది. ప్రజలు ఎంతో కష్టపడి కొట్లాడితే తప్ప వాళ్ళ బతకటం కూడా కష్టమవుతుంది. వాళ్ళ చెరువులు కలుషితం అయిపోయినాయి, వాళ్ళ నదులు కలుషితం అయిపోయినాయి, వాళ్ళ పంట భూములు అంతరించిపోతున్నాయి. విషపు గాలి. పిల్లలు చాలామంది స్కూళ్ళల్లో చూస్తారా మీరు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చిన కాడ వాళ్ళ మెదడు మందగించిపోతుంది. చాలా భయంగా. నేను ఇంత ఆవేదనతోటి మాట్లాడుతున్నానంటే అసలు సమస్యలను వదిలిపెట్టి ఈ చిల్లర కులాలు మతాల కోసం కొట్లాడటం నాకు బాధ కలిగించింది. అందుకోసం నేను ఇంత ఆవేశంగా దానికి కదా మనందరం మన ప్రజల్ని బతికించుకోవాలి. ఇప్పుడు మన ఫస్ట్ పరిస్థితి. భూమితోటి మాట్లాడితే మీకు అర్థమైంది. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇలాంటి టైంలో నా కోసం కొట్లాడే కవి కావాలని ఆ ప్రకృతి నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతి కవిగా అవతరించాను. అందుకే నేను చెప్పానుగా, నాకు కులం లేదు, నాకు మతం లేదు. అరే ఇక్కడ కన్నుంది, అక్కడ అందమైన పూల తోట ఉంది, ఇక్కడ చెవులు ఉన్నాయి, అక్కడ సప్తస్వరాలు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది, అక్కడ సువాసన ఉంది, ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ పనులు ఉన్నాయి. ఇంత అటాచ్మెంట్ లింక్ని ఈ ప్రభుత్వాలు, ఈ మల్టీనేషనల్ కంపెనీలు తెంపేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదంతా ఒప్పందం చేసుకొని, ఏ ప్రభుత్వం అయినా, అది కమ్యూనిస్టు ప్రభుత్వం అయినా చేసుకుంటుంది. అది కదా నా బాధంతా. ప్రస్తుతం కమ్యూనిస్టుల పైన మీ అభిప్రాయం ఏంటి? నేను అనేది అది కదా. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, అది కమ్యూనిస్టు ప్రభుత్వం అయినా, మల్టీనేషనల్ కంపెనీలకు బాసటగా నిలబడుతున్నారు. ప్రజల వైపు నిలబడితే ఈ భూమి కాపాడబడుతుంది అనే ఆవేదన నేను వ్యక్తం చేస్తాను. ఎలాంటి సమాజాన్ని జయరాజు గారు కోరుకుంటున్నారు ఫైనల్గా? లేదు, అందరూ ఆరోగ్యాలతోటి పచ్చగా బతకాలి, పశుపక్షాదులతోటి జీవించాలనేది నేను మనస్ఫూర్తి. ఓ సుందరవనం కావాలని ఈ రాష్ట్రం, ఈ దేశం కోరుకుంటున్నాను. మనుషులందరూ సమానులే. నాకు ఎక్కువ తక్కువ ఇదంతా నాకు ఏం లేదు. ఇప్పుడు నీకు హాస్పిటల్లో ఉన్నావు, బ్లడ్ కావాలి, నా కులం అనే కావాలని నువ్వు అంటావా? ఎవడు రక్తం ఇస్తే వాడే కదా.
అరే తాగేటప్పుడు కులం లేదు, తినేటప్పుడు కులం లేదు, ప్రేమించినప్పుడు కులం లేదు, పెళ్లి చేసుకునేటప్పుడు కులం లేదు. ఆ? అసలు ఆపదల్లో సాపదల్లో అందరం కలిసి ఉంటాము. ఈ కులం పిచ్చిని రెచ్చగొడితే నేను కొంచెం బాధపడే ఆవేశంగా మాట్లాడాను ఈరోజు. కాబట్టి వద్దండి, ఎవరికి కావాలి ఈ కులము మతము ఇదంతా కూడా. ప్రకృతి ఫైనల్గా జయరాజు గారి ప్రయాణం ఎటువైపు ఉండబోతుంది? ప్రకృతి వైపు ఉంటుంది. రాజకీయాల వైపు ఉండబోతుందా? ఏ రాజకీయాలు? రాజకీయాల ప్రకృతిని కాపాడమని. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా నాకు అవకాశం ఇచ్చిందనుకో, కాపాడటాన్ని నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను సగటు మనిషిలాగా కొట్లాడుతున్నాను, సగటు కవిలాగా కొట్లాడుతున్నాను. నాకే అధికారం ఇచ్చిందనుకో కదా, ఖచ్చితంగా నేను కొట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలపైన చర్చించినందుకు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రకృతి కోసం మరింత పోరాటం మీ రచనల ద్వారా చేయాలని, ఈ మానవ సమాజం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకునే మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.